హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇదైతే మనకి ఈరోజు సండే కదండి. ఫ్రైడే అనమాట. ఫ్రైడే సాటర్డే లాగ్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ లైట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే లైటింగ్ అనేది అలా తగ్గిపోతుందండి. 1.5 ఇయర్ అయితే అయిందనమాట లైట్స్ పెట్టి. అవేంటంటే అలాగా డిమ్ అయిపోతున్నాయి. లైటింగ్ అనేది తగ్గిపోతుందనమాట. అందుకని ట్యూబ్ లైట్లు అనేవి పెడుతున్నారనమాట. తనైతే ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నారనమాట. నేనేంటంటే పెట్టొద్దు ఎందుకులేండి అని అన్నాను. కానీ ఏంటంటే పర్లేదు, నేను ట్రై చేస్తాను, పెడతాను అని చెప్పారనమాట. బెడ్రూమ్లోని అలాగే హాల్లోని పెట్టారు. ఇంకా కిచెన్లో అయితే పెట్టాలన్నమాట. ఇవి మనకి వెలుతురు కొంచెం మంచిగా వచ్చి బాగుంటాయి కదా. అవి ఎందుకు అలాగా లైటింగ్ అనేది అలా తగ్గిపోయింది అనేది తెలీదు. బాగా తగ్గిపోయిందనమాట లైటింగ్ అనేది. ఈరోజు కార్తీక మాసం రోజు ద్వాదశి కదండి. చిలుక ఏకాదశి అని కూడా అంటారు కదండి. చాలా బాగా అయితే చేసుకుంటారు. మేము కూడా చేస్తామండి. మేము ఇయర్ ఏంటంటే చేయకూడదు. అక్క బాగా చేస్తుందండి. నేను వీడియోస్ అయితే మీకు పెడుతూనే ఉంటాను కార్తీక మాసంలోనే ఎప్పుడు కూడా మీకు ఇలాగ చిలుక ద్వాదశి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను కదా. ఇక్కడ బిగించడం అయితే అయిపోయింది. తర్వాత అయితే ఇక్కడ మెయిన్ అయితే ఆన్ చేశారు. మా ఆయన అంటున్నారనమాట, బిగించలేనని చెప్పావు కదా, చూడు మంచిగా బిగించాను అని అన్నారు. రెండిట్లకి లైట్కి కూడా తేడా డిఫరెన్స్ బాగా వచ్చింది. ఇది ఏంటంటే ముందు రోజు అనమాట. ఒక రోజు పెట్టారు, ఒకటి ఏంటంటే ఒక రోజు బిగించారు. రెండు ఒక రోజు కాదు. ఇది హాల్లోని, ఇందాకది ఏంటంటే బెడ్రూమ్లో అనమాట. కిందన ఏంటంటే జంపర్తో కొడతాం కదండి, మొత్తం అంతా కూడా మనకి బాగా డస్ట్ పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి దాని మీద ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అదైతే వేసేసాను నేను. అది వేసేస్తే దాని మీద పడిపోతుంది కదా, ఎందుకంటే అక్కడ బెడ్ మీద ఇక్కడైతే దివాన్ మీద వేసేసి తర్వాత దులిపేసుకుంటే సరిపోద్ది కదా. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నాయన్నమాట, దానికి సంబంధించినవన్నీ కూడా బిగించడానికి కావాల్సినవి ఏంటంటే అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటంటే నేను తనకి ఏం కావాలో అవన్నీ అందిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న మేకులు ఉన్నాయి, తీయని అన్నారు. నాకు అవైతే అందులో కనబడలేదు. ఫస్ట్ చేతితో కెమెరా పట్టుకొని ఉండడం వల్ల తర్వాత అయితే పక్కన పెట్టేసి తనకి ఏం కావాలో తీసి ఇచ్చాను. అవి బిగించారు. ఇంక లైట్ అయితే పెట్టడం ఉందన్నమాట. మనకి ఇంట్లో నేను లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొద్ది కూడా మనకి వెలుతురు తగ్గినా ఏం తగ్గినా కూడా అంతా డిమ్గా ఉండి ఇదిగా ఉంటుందండి. లైట్ మాత్రం ఎప్పుడు కూడా డిమ్ లైట్లు అనేవి ఇంట్లో పెట్టుకోకూడదంటండి చెప్పారనమాట. లైట్లు చూడండి, వెలుతురు తగ్గిపోతూ ఉంటాయి కదా కొన్ని లైట్లు, అలా డిమ్గా లైట్లు ఉండడం కానీ, లేదంటే లైట్ ఆఫ్ చేసుకొని ఉండడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. అలా అస్సలు ఉండకూడదంటండి. ఇది కూడా సక్సెస్ఫుల్గా మంచిగానే వెలిగింది. ఇదేంటంటే ఫ్రైడే మార్నింగ్ అండి. ఇది
ఇంకా ముందు రోజు నైటు సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను కదా. అవి ఏంటంటే పైన స్టాండ్ ఉంది కదండి, పైన స్టాండ్లో అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. ముందు లేవగానే ఇందులోని సామాన్లు, ఈ స్టాండ్లోని సామాన్లన్నీ తీసుకెళ్ళి ఆ స్టాండ్లో అయితే పెట్టేసుకుంటాను. కబోర్డ్లో కూడా కొన్ని పెద్దవిలాంటివన్నీ కూడా కబోర్డ్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఎండలు అయితే మంచిగా వస్తున్నాయండి. ఇంకా వర్షం అయితే ఏం పడలేదు, మంచిగా ఎండలు అయితే కాస్తున్నాయి. అందుకని చెప్పేసి బట్టలు అయితే వేస్తున్నాను మిషన్లోనే. చిన్న చిన్న ప్లేట్లు లాంటివి, గ్లాసులు, ప్లేట్స్ అవన్నీ కూడా స్టాండ్లో పెట్టుకుంటానండి. గిన్నెలు అవి అన్నం వండుకునేవి అవి ఉంటాయి కదా, ఇంక మిగతా సామాన్లు అవి అయితే కబోర్డ్లో పెట్టేసుకుంటాను కిందన. ఇక్కడ ఏంటనంటే ఫ్లవర్స్ పెడతాను కదా ఎప్పుడూను, డెకరేషన్ చేసి రెడీ వాటర్లోని హాల్లో పెట్టుకుంటాను కదా, అది క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ గిన్నె. నేను మ్యూజిక్ కూడా ఆన్ చేయట్లేదండి. వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత ఏమో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా ఉంచుతున్నాను. మ్యూజిక్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే అలా ఏం పెట్టినా అంటే ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. కాబట్టి ఏదైనా పెట్టినా కూడా కాపీరైట్ కింద పడిపోతుంది. అందుకని నేను మ్యూజిక్ అది కూడా మ్యూజిక్ అనేది నేను ఇంకా ఏమీ ఆన్ చేయట్లేదండి. ఆల్రెడీ మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే 3 years అయితే కంప్లీట్ అయిపోయిందండి. కానీ ఛానల్ అయితే ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు మనకి. అది ఏంటా రీజన్ అనేది కూడా మనకి ఏం తెలియట్లేదు. సబ్స్క్రైబర్స్ కూడా లేరు. వీడియోస్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే పెడతానండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ బేగా మోనిటైజేషన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ 3 years అయింది కాబట్టి, మా హస్బెండ్ అయితే 3 years అయింది, ఇన్ని ఇయర్స్ అవసరమా ఆపే అని చెప్తున్నారు. ఏముందండి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తే తప్పులేదు కదా మనకి అని తనకి చెప్పాను. తను ఓకే నీ ఇష్టం అని అన్నారనమాట. మనకి ఇష్టమైన పని ఏదైనా సరే అండి, ప్రతి పని కూడా ఎప్పుడు కూడా ఏదైనా సరే వెంటనే అవ్వాలి అని అయితే రూల్ లేదు. కొన్ని అవుతాయి, కొన్ని అయితే టైం పడుతుందండి. మనం అనుకున్నట్టు ఏమీ ఉండదు, పర్లేదు. ఇన్నాళ్ళైతే యూట్యూబ్ అనేది చాలా బేగా అయిపోయేదండి మోనిటైజేషన్ అనేవి. ఇప్పుడు కానీ అయితే అంతలాగా అవ్వట్లేదు. ఇంకా నేను పెట్టయితే 3 years అయింది. కరోనా ముందైతే చాలా బేగా మోనిటైజేషన్ అవేవి. కరోనా తర్వాత నుంచి మరి అంతగా అయితే మోనిటైజేషన్స్ అయితే కొద్దిగా అంత ఎక్కువగా ఏమీ అవ్వట్లేదు. చాలా ఛానల్స్ అయితే ఉన్నాయండి అలాగా. చాలామంది నేను చూస్తూ ఉంటానన్నమాట, వాళ్ళు కూడా చెప్తారు ఇంకా అవ్వలేదండి అని చెప్పేసి. మరి ఏంటనేది తెలీదు. నేను పెట్టిన వీడియోస్ కన్నా నా సబ్స్క్రైబర్స్ కన్నా నేను పెట్టిన వీడియోసే ఎక్కువండి. అన్ని వీడియోస్ పెట్టానన్నమాట నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇయర్ ఎండింగ్లోనే సరే మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. లేదంటే సక్సెస్ఫుల్గా 4th year కూడా వచ్చేస్తుంది. సక్సెస్ఫుల్గా మరీ 4th year వచ్చేస్తుంది. ఏంటంటే ఇంట్రెస్ట్గా పెట్టానన్నమాట చెయ్యాలి అని. అంటే ఇంకా మరీ బయటికి అవుటింగ్కి వాటికి వెళ్ళి వీడియోస్ తీయడం అయితే చాలా తక్కువ. ఇంకేదైనా సరే నేను ఇంట్లోనే పెట్టే వీడియోస్ అయితేనే పెడుతున్నాను. నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏమైనా బయటకు అప్పుడప్పుడు వెళ్తే కనుక పెడుతూ ఉంటాను నేను మీకు. ఇంకా అంతకు మించి అయితే వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు. మీరు ఒకవేళ పలానా వీడియోస్ ఏమైనా పెట్టండి మేడం ఇలాగని చెప్తే కనుక ఏమైనా ఒకసారి ట్రై చేస్తానండి నేను. వీడియో అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మంచిదన్నమాట. మనం స్కిప్ చేసేస్తూ చూస్తూ ఉంటే వీడియోస్కి అనేది మనకి వ్యూ అనేది రాదండి. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా నేను సామాన్లు అయితే ఆల్రెడీ స్టాండ్లో తీసి పైన పెట్టేసాను చెప్పాను కదా. ఇంకా సింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా సామాన్లు క్లీన్ చేయడం అది అనేది నేను మీకు ఇంకేం చూపించలేదు. సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి, బయట ఎండ అయితే బాగా కాసిందండి, అందుకని చెప్పేసి వచ్చింది కదా అని చెప్పేసి
ఎండలో అయితే పెట్టేసుకున్నాను. మంచిగా ఎండ వచ్చింది కదా, ఆరిపోతుంది కదా, బేగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి. మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ పెట్టానండి, చట్నీ చేశాను. కొద్దిగా చట్నీ ఉండిపోయిందనమాట. దాన్ని అయితే కొద్దిగా గ్లాస్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ గ్లాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకేంటంటే చిన్న ఓసిడి, ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టేసుకుని ఆరిపోయి ఉంటాయండి సామాన్లు. అయినా సరే ఏదైనా వండేటప్పుడు కానీ, ఏదైనా తినేటప్పుడు కానీ, ఏదైనా సరే అంటే కొంతమంది మాత్రం అలా చేస్తారండి. అలా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఆ టైంలో ఏమైనా వాలొచ్చు, చేయొచ్చు, ఈగలు పడవచ్చు, దోమలు ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి కదా. మనకు తెలియకుండానే కిచెన్లో అయితే కంపల్సరీగా మనకు ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా ఏదో ఒకటి ఉంటుందండి. కాబట్టి మనం క్లీన్ చేసుకొని తినడం మంచిది. ఇక్కడ ఏంటంటే మిక్సీ పడతాం కదండి, మిక్సీ పట్టేటప్పుడు పైన క్యాప్ ఉంటుంది కదా, పైన క్యాప్ అయితే మనకి కొద్దిగా గ్రీనిష్గా అదిగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి అప్పటికప్పుడు. ఇక్కడ ఏంటంటే పెరుగు ఉంది, పెరుగుకి పైన మేగడ ఉంటుంది కదా, మేగడ అయితే తీసేసి దాస్తున్నానండి. మొన్న కూడా చిన్నది ట్రై చేశాను కదా, వీడియో పెట్టాను కదండి. సరే కదా అని చెప్పేసి మేగడ అయితే తీసి దాస్తున్నాను అనమాట నేను. అక్కడ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేది ఏదో అంటున్నారండి, అందుకే అంత కొద్దిగా సీరియస్గా అయితే చూస్తున్నాను. నేను ఆవు పాలు అయితే తీసుకుంటున్నానండి. మా ఆవు పాలు అయితే మంచిది కదా అని చెప్పారని ఆవు పాలు అయితే తీసుకుంటున్నాను. ఒక దగ్గర అయితే ఆవు పాలు అయితే దొరికినాయి, చాలా బాగున్నాయండి. ఎల్లో కలర్లో అయితే ఉంటున్నాయి అనమాట. ఒకసారి ఇంకో దగ్గర తీసుకున్నాం, అక్కడైతే ఆవు పాలు అయితే ఎల్లో కలర్లో అసలు లేవండి, వైట్ కలర్లోనే ఉండేవి అవి కూడా. నేనంటే పెరుగు మేము అప్పుడప్పుడు అంటే చెప్పాను కదా, వీక్లీ వన్స్ లేదా ట్వైస్ తీసుకుంటామని చెప్పేసి. మజ్జిగ అయితే తాగుతాం, లేదంటే పెరుగు అన్నం తింటాం అనమాట, అంతే. పాలు ఏదో అప్పుడప్పుడు తాగాలనిపిస్తే తప్ప అది ఏదంటే తాగము. ఇంకా మేము పెరుగు కోసమే తెచ్చుకుంటాం పాలు. ఇప్పుడు వెన్న ఎంత వస్తుందో చూద్దామండి. ఒక 10 రోజులు అయితే స్టోర్ చేద్దాం. అంటే ట్వైస్ కాబట్టి 10 రోజులు కదండి, ఇంకా ఎక్కువ టైమే పడుతుంది నాకు. ఇక్కడ ఏంటంటే కారం అయితే అయిపోయిందండి, కారం డబ్బా అనమాట ఇది. ఎండింగ్ అయితే వచ్చింది. మళ్ళీ కారం అయితే తెచ్చుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి. కొద్దిగా అడుగుని కొద్దిగా ఉంది, దాన్ని ఏంటంటే ఖాళీ చేద్దాం కదా అని చెప్పేసి, కొద్దిగా ఉందని చెప్పేసి, అంటే కారం గిన్నె కదా, ఖాళీ చేయకూడదు కదా అని చెప్పేసి ఆ రోజు కొద్దిగా అడుగుని కారం ఉంచాను. అది కొద్దిగా గ్లాసులోకి తీసేద్దాం కదా అని చెప్పేసి గ్లాసులోకి తీస్తున్నాను. ఇప్పుడు కార్తీక మాసం కదండి, చాలామంది కార్తీక మాసం వచ్చింది అని అంటే పిక్నిక్లకు వెళ్తూ ఉంటారు కదా. మేమైతే చిన్నప్పుడైతే మాత్రం చాలా ఎక్కువగా ప్రతి కార్తీక మాసానికి కూడా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే పిక్నిక్ వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు అలా అలా కొద్దిగా తగ్గిపోయిందనమాట, అంతగా అయితే వెళ్ళట్లేదు. అప్పుడు మాత్రం కంపల్సరీగా కార్తీక మాసంలో పిక్నిక్ అయితే ప్రతి సంవత్సరం ఇయర్లీ వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగే నూకాలం తెలుగు గుడికి కూడా ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఇంకా అంతగా వెళ్ళట్లేదు, కానీ అయినా సరే మ్యాక్సిమం వెళ్తూ ఉంటామండి మేము అప్పుడప్పుడు. అప్పుడు మాత్రం కంపల్సరీగా అయితే వెళ్ళేవాళ్ళమే ప్రతి కార్తీక మాసానికి. ఇప్పుడు కూడా చాలామంది వెళ్తూ ఉంటారండి. ఎక్కడైనా ఏదైనా పుణ్యక్షేత్రాల్లో ఉండేవి అంటే ప్లేసెస్ అవి ఉండి, ఉసిరి చెట్లు లాంటివి ఉండి, ఎందుకంటే ఉసిరి చెట్టు కింద భోజనం అది చేస్తే ఈ కార్తీక మాసంలోనే చాలా మంచిది అని చెప్తారు కదండి. లక్ష్మీనారాయణలు ఉంటారని చెప్పేసి అంటారు కదా, శివయ్య విష్ణుమూర్తి అంటారని. అక్కడ మన ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది అని అంటారు. ఇప్పుడు వైజాగ్లో కూడా చాలా ప్లేసెస్ అయితే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎక్కువగా అయితే కైలాసగిరికి వెళ్తూ ఉంటారండి. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతోని మంచిగా భోజనం చేస్తూ ఉండడానికి, ఈవినింగ్ టైము మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అక్కడ కూడా. కైలాసగిరి అయితే మాత్రం ఫుల్గా రష్గానే ఉంటుందండి ఇప్పుడైతే మాత్రం కార్తీక మాసంలోని. అక్కడ మార్నింగ్ అంతా అక్కడ ఉండి ఈవినింగ్ బీచ్ అనేది కిందనే ఉంటుంది అనమాట. కాబట్టి ఈవినింగ్ కిందకు వచ్చేసి బీచ్లోకి వచ్చేసేపు ఉండి ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. మేము అలాగే చేసేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు.
చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదండి, కాలేజ్ టైమింగ్లో అనమాట. ఇక్కడ కారం అది అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని సామాన్లు వచ్చాయన్నమాట. అవి మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.